ఆ రోజు మొట్టమొదట ప్రభువు మీకు విశ్రాంతినిస్తానంటే వాళ్ళు నమ్మలేదు. అలాగే మీరు కూడాను ఈరోజు ఈ ఈ మార్చి 2025లో కూడాను ఒకవేళ మనం ఎక్కడైనా వినకుండా ఉంటామేమని ఆ మాట చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమంటుంది? నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అంటే దేవుని మాట వినకపోవడాన్ని, దేవుని మాట నమ్మకపోవడాన్ని దేవుడు ఎలా తీసుకుంటున్నాడు అని అంటే, మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటున్నాడు. ఫర్ నాట్ బిలీవింగ్ వాట్ హీ సెడ్. అందుకని మనం వింటున్నటువంటి మాట అక్షరాల సముదాయం కానే కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ద సింపుల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద బైబుల్. అండ్ మోర్ ఓవర్ దేవుడు చెప్తున్నటువంటి ఇట్స్ ద లివింగ్ అండ్ యాక్టివ్. ఈ రోజుకి కూడా దేవుడి మాట సజీవముగా ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో ఉంది అని అంటే, మరి ఎవరికి అది ఏమనాలి? ఇట్స్ యాక్టివ్. ఎవరి జీవితంలో ఇట్స్ యాక్టివ్? పీపుల్ హూ బిలీవ్ ద వర్డ్. ఏ వ్యక్తి అయితే సిద్ధంగా ఉంటాడో. అయా మీరు దేన్ని బట్టి చెప్తున్నారు?